అడిషన్ మల్టిప్లికేషన్ యొక్క బేసిక్ స్కిల్స్ మనకు ఫాస్ట్గా ఉండాలి. నేను 961 అనగానే బియాండ్ 30 తీసుకున్నాను. 961 అనగానే మనకు 31 స్క్వేర్ ఇమ్మీడియట్గా ఐడియా రావాలి. 80 చూడగానే నాకు ఐడియా ఏం రావాలి, దీన్ని 9 స్క్వేర్ దగ్గరగా ఉంది, లేదా 9 స్క్వేర్ -1 అయినా రాయొచ్చు. లేదా చూడండి ఇక్కడ దీన్ని ఈ మాదిరిగా మన ప్రాక్టీస్లో ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. దీన్ని 64 + 16 లేదా 4³ + 4 స్క్వేర్గా రాయొచ్చు. ఓకే, ఇమ్మీడియట్గా ఐడియా వస్తే మనం లాజిక్లో ఫిక్స్ చేయొచ్చు. సో మన ఫస్ట్ గ్లాన్స్ ఏంటంటే మనం ఓవరాల్గా అబ్జర్వ్ చేయాలి సిరీస్ను, వెదర్ ద సిరీస్ ఈజ్ స్లోలీ ఇంక్రీజింగ్ ఆర్ ఫాస్ట్లీ ఇంక్రీజింగ్. సో మధ్యలో ఎంత యాడ్ అయింది అని ఆలోచించాలి. రైట్ స్టూడెంట్స్, లెట్ us discuss number series. This is one of the very important topic in the reasoning concept. So this comes under sequence and series. So this comes under sequence and series. చూడండి ఇక్కడ మనం సీక్వెన్స్ సిరీస్లో భాగంగా మనం ఇది తీసుకుందాం. చూడండి దీనిలో ఫస్ట్ పాయింట్ ఏంటంటే నంబర్ సిరీస్, నంబర్స్ బేస్. ఓకే, సీక్వెన్స్ సిరీస్లో ఒకసారి ఇంట్రొడక్షన్ మనం చూద్దాం. చూడండి తర్వాత దీనిలో అన్ని మోడల్స్ చెప్తాను, తర్వాత మనం ఎక్సర్సైజ్లోకి వెళ్దాం. చూడండి సీక్వెన్స్ సిరీస్లో వచ్చేసి మనకు ఫస్ట్ నంబర్స్ బేస్ అంటే నంబర్స్ ఆధారంగా ఉన్నటువంటి సీక్వెన్స్ ఉంటుంది, రైట్. సెకండ్ వన్ వచ్చేసి లెటర్స్ బేస్. ఇవి ప్రధానంగా ఈ రెండు టాపిక్స్ మనం డిస్కస్ చేద్దాం. నంబర్స్ బేస్లో అగైన్ మనకు నంబర్ సిరీస్ అంటే మిస్సింగ్ నెంబర్ ఇచ్చేసి దానికి అనుకోమంటాడు. ఇన్ ద ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ వాట్ ఎవర్ ద నంబర్ కమ్స్ ఆ మాదిరిగా అడుగుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ 2, 10, 18 తర్వాత 26 వాట్స్ ద మిస్సింగ్ నెంబర్ ఎక్కడైనా అడగచ్చు. క్వశ్చన్ ఎండింగ్లో ఉండొచ్చు లేదా స్టార్టింగ్లో ఉండొచ్చు. లేదా డయాగ్రామ్ బేస్ అంటే మిస్సింగ్ నెంబర్ ఇన్ ది డయాగ్రామ్, మిస్సింగ్ నెంబర్ ఇన్ ఏ పర్టిక్యులర్ డయాగ్రామ్, ఇన్ ఏ డయాగ్రామ్ బేస్. మామూలుగా ఏదో ఒక లాజిక్ మీద రైట్ 2, 4, 8 తర్వాత 5 సింపుల్ నెంబర్ ఇస్తున్నాను ఊరికే. సో దిస్ ఈస్ 8 తర్వాత 16 హియర్ కమ్స్ 32 వాట్స్ ద మిస్సింగ్ నెంబర్ డయాగ్రామ్ బేస్ మీద. సో ఇది సెకండ్ మోడల్. థర్డ్ మోడల్ వచ్చేసి ఫైండ్ ద రాంగ్ నెంబర్ ఇన్ ద సిరీస్. ఫైండ్ ద రాంగ్ నెంబర్ ఇన్ ద సిరీస్ అంటే ఒక సిరీస్ మొత్తంలో రాంగ్ నెంబర్ అంటే ఆ లాజిక్లో ఫిక్స్ కాకుండా ఒక నంబర్ రాంగ్గా ఉంటుంది, ఆ నంబర్ను మనం ఫైండ్ అవుట్ చేయడం. సో ఈ మూడు మోడల్స్ మనం వరుసగా ఫస్ట్ వాట్ ఎవర్ ద క్వశ్చన్ నంబర్ కమ్స్ ఇన్ ద క్వశ్చన్, దట్స్ ద ఫస్ట్ మోడల్. సెకండ్ వన్ డయాగ్రామ్ బేస్, థర్డ్ వన్ ఈస్ ద రాంగ్ నెంబర్ ఇన్ ద సిరీస్. నౌ లెట్ us గెట్ ఇన్ టు ద నంబర్ సిరీస్. సో దీనిలో మనం ఫస్ట్ ఇంట్రొడక్షన్ కింద మనం ఏం చేద్దామంటే అన్ని మోడల్స్ చెప్తా చూడండి. సో విల్ డిస్కస్ సెవరల్ మోడల్స్ అండర్ దిస్. ఆ మోడల్స్ డిస్కస్ చేసిన తర్వాత మనం ఎక్సర్సైజ్కి వెళ్దాం. సో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మనం ప్రాక్టీస్ చేద్దాం. చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనిలో ఎన్ని రకాలు అడగచ్చు, ఎన్ని రకాలు ఉండొచ్చు అని మనం బ్రాడ్గా క్లాసిఫై చేద్దాం. చూడండి లేదా మోడల్ 1 కింద క్వశ్చన్ ఎట్లా ఉండొచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మేబీ ద సిరీస్, ఇది సిరీస్ అందా మనం ఒకవేళ స్లోగా చేంజ్ అవుతూ ఉంటాయి. ఇఫ్ ద సిరీస్ ఈజ్ స్లోలీ చేంజింగ్, ఇఫ్ ద సిరీస్ ఈజ్ స్లోలీ చేంజింగ్. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే నంబర్ సిరీస్లో మనకు ముఖ్యంగా మనం ఉండాల్సినటువంటి బేసిక్ క్వాలిటీస్ ఏంటంటే ఇది చేసే ముందు ఫస్ట్ మనకు అడిషన్ సబ్ట్రాక్షన్ స్కిల్స్ ఫాస్ట్గా ఉండాలి. అడిషన్ మల్టిప్లికేషన్ యొక్క బేసిక్ స్కిల్స్ మనకు ఫాస్ట్గా ఉండాలి. అడిషన్ సబ్ట్రాక్షన్ లేదా మల్టిప్లికేషన్ డివిజన్ ఫాస్ట్గా చేయడం రావాలి విత్ ఆల్ టెక్నిక్స్ పాసిబుల్, రైట్. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే వీ షుడ్ నో స్క్వేర్స్ ఫ్రమ్ 1 to 30 అంటే 1 స్క్వేర్ టు 30 స్క్వేర్ వరకు మనకు స్క్వేర్ నెంబర్స్ ఐడియా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 961 అనగానే బియాండ్ 30 తీసుకున్నాను. 961 అనగానే మనకు 31 స్క్వేర్ ఇమ్మీడియట్గా ఐడియా రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 289 అనగానే ఇమ్మీడియట్గా మనకు 17 స్క్వేర్ స్ట్రైక్ కావాలి. ఓకే, 17 స్క్వేర్ స్ట్రైక్ కావాలి. తర్వాత 256 అనగానే ఐ మస్ట్ గెట్ ద ఐడియా 16 స్క్వేర్. ఓకే, సో 144 అనగానే ఐ మస్ట్ గెట్ ద ఐడియా 12 స్క్వేర్.
ఈ విధంగా స్క్వేర్స్ 1 to 30 మినిమం, ఎక్కువ ఉంటే ఇంకా అడ్వాంటేజ్, మినిమం 1 to 30 స్క్వేర్ రావాలి. అదే మాదిరిగా క్యూబ్స్ అనేవి మనకు 1 క్యూబ్ టు అప్ టు అట్లీస్ట్ 15 క్యూబ్ లాగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ లుక్ ఎట్ ద నంబర్ 1728, చూడగానే నాకు రివర్స్ ఐడియా ఏం రావాలి, ఇది 12 క్యూబ్ అన్నట్టు ఐడియా రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 64 నంబర్ చూశాను అనుకోండి, నాకు 2 రకాల ఐడియా రావాలి. 64 కెన్ బి రిటర్న్ యాజ్ బేసికల్గా 8 స్క్వేర్ రాయొచ్చు లేదా 4 క్యూబ్ రాయొచ్చు అండి. ఇమ్మీడియట్గా ఈ 2 లాజిక్స్ మనకు తట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ లుక్ అట్ 729, ఇమ్మీడియట్గా ఐ మస్ట్ గెట్ ద 2 ఐడియాస్. 27 స్క్వేర్ అయినా 729 అవుతుంది, లేదా 9 క్యూబ్ అయినా 729 అవుతుంది. సో ఈ మాదిరిగా మన క్వశ్చన్ చూస్తేనే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ మాదిరిగా చూశాను అనుకోండి, 80 నెంబర్ చూశాను అనుకోండి, 80 చూడగా నాకు ఐడియా ఏం రావాలి, దీన్ని 9 స్క్వేర్ దగ్గరగా ఉంది, లేదా 9 స్క్వేర్ -1 అయినా రాయొచ్చు, లేదా చూడండి ఇక్కడ దీన్ని ఈ మాదిరిగా మన ప్రాక్టీస్లో ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. దీన్ని 64 + 16 లేదా 4 క్యూబ్ + 4 స్క్వేర్గా రాయొచ్చు. ఈ విధంగా లాజిక్ ఐడియా రావాలి మనకంటే 80 నుంచి నంబర్ చూడగానే 9 స్క్వేర్ -1 లేదా 4 క్యూబ్ + 4 స్క్వేర్ ఐడియా రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 150 నేను నంబర్ చూడగానే నాకు ఐడియా ఏం రావాలి, ఇమీడియట్గా ఈ మైండ్లో బ్రేకప్ కావాలి. అంటే 125 + 25 అంటే ఐడియా ఏం రావాలి మనకు ఇక్కడ 5 క్యూబ్ + 5 స్క్వేర్ అనే ఐడియా రావాలి. ఓకే, ఇమ్మీడియట్గా ఐడియా వస్తే మనకు లాజిక్లో ఫిక్స్ చేయొచ్చు. లేదా ఇప్పుడు 12 స్క్వేర్ 144కు దగ్గరగా ఉంది, +144 + 6 అని ఐడియా రావాలి. సో దీన్ని మనం లాజిక్లో తర్వాత ఫిక్స్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 6 ఉంది కదా, దీన్ని ఇంకా ఫర్దర్ మనం ఏం ఆలోచించాలి, 12 స్క్వేర్ + 6 అంటే 12/2 అంటే స్క్వేర్ ఆఫ్ ద నెంబర్ ప్లస్ నెంబర్ బై 2 150గా వస్తూ ఉంది. సో ఈ మాదిరిగా నంబర్ చూడగానే మనకు కొన్ని ఇమ్మీడియట్గా స్ట్రైక్ కావాలి. దెన్ అపాన్ ప్రాక్టీస్, అంటే ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనకు ఇమ్మీడియట్గా తొందరగా ఐడియా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు 256 చూశాను అనుకోండి, నాకు ఏం ఐడియా రావాలి, 16 స్క్వేర్ అన్న ఐడియా రావాలి, లేదా నాకు 4/4 అన్న ఐడియా రావాలి. 4/4 అంటే కూడా 16 స్క్వేరే, సో 256 అవుతుంది. సో దిస్ ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్ పాయింట్. మనకు స్క్వేర్స్ రావాలి, అదే మాదిరిగా క్యూబ్స్ రావాలి, అట్లీస్ట్ 1 to 30 స్క్వేర్స్ రావాలి, క్యూబ్స్ అట్లీస్ట్ 1 to 15 క్యూబ్స్ రావాలి. తర్వాత నంబర్ చూస్తే దాన్ని ఐడెంటిఫైడ్ అని రావాలి, అంటే వెదర్ ఇట్ ఈస్ నియర్ టు ద స్క్వేర్ ఆర్ నియర్ టు ద క్యూబ్ అనే ఐడియా రావాలి. ఇవి బేసిక్ అడిషన్ మల్టిప్లికేషన్ కూడా కొద్దిగా ఫాస్ట్గా ఉండాలి. సో ఈ టెక్నిక్స్ అన్నీ ఉంటే కనుక ఈ నంబర్ సిరీస్ మనం చాలా ఫాస్ట్గా చేయొచ్చు. నంబర్ సిరీస్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ డిసైడ్స్ ద జాబ్. ఎందుకంటే ఈ నంబర్ సిరీస్లో మనకు అందరికీ వస్తుంది అనిపిస్తుంది. ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ నంబర్ సిరీస్లో యొక్క డిసెప్షన్ ఏంటంటే ఇది అందరికీ చేయొచ్చు అనిపిస్తుంది, కానీ ఎంత ఫాస్ట్గా చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే టైం సెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. వీ షుడ్ నాట్ టేక్ మచ్ టైం హియర్, అంటే టైం చాలా తక్కువ టైంలో మనం క్రాక్ చేయడం ఇంపార్టెంట్. సో ఎప్పుడు కూడా మనకు ఈ నంబర్ సిరీస్ ఈజీ అనే కాన్సెప్ట్లో ఉండకూడదు, అంటే మనకు వచ్చు అనేది అసలే ఉండకూడదు. ఎంత టైంలో మనం చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. సో దట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ హియర్. లెట్ us జస్ట్ మూవ్ టు ది మోడల్ 1 నౌ. మోడల్ 1 వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎట్లా గుర్తుపట్టాలి ఈ లాజిక్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ చాలామందికి క్వశ్చన్ చూడగానే ఎట్లా స్టార్ట్ చేయాలో అర్థం కాదు, మనం ఎట్లా ఐడెంటిఫై చేయాలి, లాజిక్ ఎట్లా ఆలోచించాలో అర్థం కాదు. దానికి కొన్ని మోడల్స్ చెప్తా చూడండి. మోడల్ 1 కింద ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ద సిరీస్ ఈ స్లోలీ చేంజింగ్, ఇది ఫస్ట్ పాయింట్. మనం చూడగానే ఒకవేళ ఇఫ్ యూ అబ్జర్వ్ సిరీస్ ఈ స్లోలీ చేంజింగ్ మీన్స్ ఐదర్ ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్. ఇంక్రీజింగ్ కావచ్చు, కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాం మీకు ఐడియా వస్తుంది చూడండి. దెన్ మనకు లాజిక్ ఏం ఆలోచించాలంటే వీ షుడ్ థింక్, మనకు లాజిక్ ఏం ఆలోచించాలంటే దిస్ సిరీస్ ఈజ్ బేస్డ్ ఆన్ ద లాజిక్ అడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్. దేని మీద ఆధారపడి ఉన్నట్టుగా ఊహించాలి మనం, అడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్లో మనం ముందుకెళ్దాం చూడండి. 10, సో సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, తర్వాత మనం ఎక్సర్సైజ్ తీసుకుందాం చూడండి. 10, 12, తర్వాత 16, తర్వాత 22, తర్వాత 30, దెన్ 40. వాట్స్ ద నెక్స్ట్ నెంబర్? సో మన ఫస్ట్ గ్లాన్స్ ఏంటంటే మనం ఓవరాల్గా అబ్జర్వ్ చేయాలి సిరీస్ను. ఓన్లీ ఈ 2 నెంబర్ చూస్తూ ఉంటాం మనం స్టార్టింగ్లో. ఓవరాల్గా అబ్జర్వ్ చేస్తే వెదర్ ద సిరీస్ ఈజ్ స్లోలీ ఇంక్రీజింగ్ ఆర్ ఫాస్ట్లీ ఇంక్రీజింగ్.
చూడండి 1 2 3 4 5 6 స్టెప్స్ తర్వాత కూడా నంబర్ వాల్యూ 10 నుండి 40కే మారింది. అంటే ఇట్ ఈస్ స్లోలీ ఇంక్రీజింగ్ కాబట్టి మన లాజిక్ ఏం ఆలోచించాలి, ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ అడిషన్. జనరల్గా మోస్ట్లీ 90% మనకి ఐడియా రావాలి. సో మధ్యలో ఎంత యాడ్ అయింది అని ఆలోచించాలి. 10కి ఎంత యాడ్ చేస్తే 12 వస్తుంది, 2 + 4 + 6 సో +8. సో జస్ట్ అబ్జర్వ్ ద లాజిక్, దిస్ ద లాజిక్, increasing by 2 every moment. So 2 4 6 8. So next will be what, 10. So next will be, this is a question mark there. So you can easily guess, మనం ఈజీగా గెస్ చేయొచ్చు. ప్లస్ ఎంత ఉండాలి ఇక్కడ, 12 ఉండాలి. సో 40 + 12 is 52. సో దిస్ ఈజ్ ద సిరీస్ వేర్ ద నంబర్స్ ఆర్ ఇంక్రీజింగ్ వెరీ స్లో. కాబట్టి మనకు అడిషన్ ఐడియా రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం చూడండి. సో 120 122 125 150 130 137 దెన్ 148. ఇక్కడ ప్రైమ్ నెంబర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ప్రైమ్ నెంబర్స్ మనకు ఐడియా ఉండాలి. ప్రైమ్ నెంబర్స్ అనేవి చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తాయి. 2 3 5 7 9 ఉండదు, 11 13 15 ఉండదు, 17 19 21 ఉండదు, 23 అప్ టు 50 మనకి ఈజీగా చూస్తేనే గుర్తుపెట్టాలి. చూడండి స్లో ఇంక్రీజ్ అవుతుందా లేదా నెంబర్ చూడండి. 120 దగ్గర స్టార్ట్ అయ్యి 148 దగ్గరికి చాలా స్టెప్స్ తర్వాత వెళ్ళింది. కాబట్టి దిస్ ఇస్ ఆల్సో స్లోలీ చేంజింగ్, దట్ టు ఇంక్రీజింగ్. కాబట్టి ఏం ఆలోచించాలి ఇక్కడ, విచ్ మస్ట్ థింక్ అడిషన్, యాడ్ సంథింగ్ టు గెట్ ద నెక్స్ట్ నెంబర్. ఎంత యాడ్ చేస్తే నెక్స్ట్ నెంబర్ వస్తుంది, 2. నెక్స్ట్ చూడండి ఇక్కడ 3, నెక్స్ట్ ఎంత ఉంది 5. ఈ నెంబర్స్ 2 3 5 అనగానే మనకు ప్రైమ్ నెంబర్స్ ఐడియా రావాలి. 2 3 5 నెక్స్ట్ నెంబర్ ఏముంది 7. చూడండి నెక్స్ట్ నెంబర్ ఏముంది 9 లేదు, 11 ఉంది. సో నెక్స్ట్ నెంబర్ ఏం యాడ్ కావాలి ఆటోమేటిక్గా, 13 యాడ్ అయితే ఆన్సర్ వస్తుంది చూడండి. సో 13 షుడ్ బి యాడెడ్. 148 + 13 ఎంత అవుతుంది, 161 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ద పాయింట్ ఈస్ ఏంటంటే, ఇఫ్ ద సిరీస్ ఈజ్ స్లోలీ చేంజింగ్ దెన్ అడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్ షుడ్ బి ద థాట్. మనకు రావాల్సిన థాట్ ఏంటంటే, ఇది అడిషన్ బేస్డ్ అని ఉండొచ్చు లేదా సబ్ట్రాక్షన్ బేస్డ్ అని. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి తీసుకుందాం చూడండి. సో చూడండి ఇక్కడ ఇది తగ్గుతూ ఉంది చూడండి, డిక్రీజింగ్ కాబట్టి ఏం ఆలోచిద్దాం మనం, లేదా రివర్స్లో అడిషన్ అయినా ఆలోచించవచ్చు, నో ప్రాబ్లం. బట్ ఇది డిక్రీజింగ్ నౌ. స్లోనా ఫాస్టా చూడండి, 100 to 50 చాలా స్టెప్స్ తర్వాత వెళ్ళింది కాబట్టి స్లోలీ డిక్రీజింగ్. కాబట్టి ఏం ఆలోచించాలి, -5. దెన్ కమ్స్ వాట్, 95 to 85 మీన్స్ -10. అబ్జర్వేషన్ ఇక్కడ లాజిక్ మీద ఉండాలి ఎప్పుడు కూడా. దిస్ ఈజ్ -15, దిస్ ఈజ్ -20. సో వాట్ షుడ్ ద ఆన్సర్ నౌ, -25 ఇస్ ద ఆన్సర్ వస్తుంది చూడండి. ఆన్సర్ ఈజ్ 25. సో దిస్ ఇస్ ద మోడల్ నెంబర్ 1. మళ్ళీ చివరికి అన్నీ ఒకసారి రికాప్ చేద్దాం చూడండి. మోడల్ నెంబర్ 1 ఈజ్ సిరీస్ ఈజ్ స్లోలీ ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్, ద లాజిక్ ఈజ్ అడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్. నెక్స్ట్ మోడల్ ఈజ్, ఒకవేళ సిరీస్ కనుక ఇట్లా ఇస్తే కనుక మన అబ్జర్వేషన్ ఉండాలి. ఇఫ్ ద సిరీస్ ఈజ్, ఒకవేళ ఆ శ్రేణి కనుక ఫాస్ట్గా మారితే, ఈజ్ ఫాస్ట్లీ చేంజింగ్ అవుతే కనుక మనకు రావాల్సిన లాజిక్ ఐడియా ఏంటంటే, దిస్ ఈజ్ బేస్డ్ ఆన్, ఫాస్ట్లీ చేంజింగ్ మీన్స్ ఇంక్రీజ్ కావచ్చు డిక్రీజ్ కావచ్చు, బేస్డ్ ఆన్ మల్టిప్లికేషన్ ఆర్ డివిజన్. మల్టిప్లికేషన్ కావచ్చు లేదా డివిజన్ బేస్ కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం చూడండి. ఎగ్జాంపుల్ 2 4 12 48 దెన్ 240. నెక్స్ట్ నెంబర్ ఈజ్ వాట్. చూడండి ఇక్కడ నంబర్స్ 2 నుండి స్టార్ట్ అయ్యి వితిన్ 4 స్టెప్స్లో మనకు 200 దాటింది. లేదా ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కనుక స్టార్టింగ్లో కాకుండా, స్టార్టింగ్లో మనకు ఏర్పడదు. ఇక్కడ చూడండి 48 to 240 జంప్ అయింది కదా, అంటే నంబర్ చాలా ఎక్కువ పెరిగింది. కాబట్టి ఇమ్మీడియట్గా మనకు లాజిక్ ఏం ఐడియా రావాలి, ఇది బేస్డ్ ఆన్ మల్టిప్లికేషన్ అన్న ఐడియా రావాలి. దెన్ యూ థింక్ ఆఫ్, చూడండి ఇక్కడ ఇంటూ 2 మనం సింపుల్ ఆలోచించవచ్చు. స్టార్టింగ్లో ఎందుకు ఇబ్బంది అంటే 2 to 4 మనం చాలా రకాలుగా చేయొచ్చు. 2 స్క్వేర్ అయినా 4 అవుతుంది, +2 అయినా 4 అవుతుంది, ఇంటూ 2 అయినా 4 అవుతుంది. ఇక్కడ డిసైడ్ అయిన కష్టం. కాబట్టి మనం ఓవరాల్గా టోటల్ సిరీస్ మీద గ్లాన్స్ ఉండాలి, అంటే మొత్తం ఒకసారి అబ్జర్వేషన్ చేయాలి ఫాస్ట్గా, దెన్ థింక్ ఆఫ్ ద లాజిక్. సో ఇక్కడ ఫాస్ట్గా ఉంది కాబట్టి నేను ఇంటూ ఆలోచించాను. ఇక్కడ కూడా 4 3 = 12, 12 4 = 48. సో ఈ లాజిక్ మీద మన కాన్సన్ట్రేషన్ ఉండాలి. 2 3 4 నేచురల్గా ఇంటూ 5 ఉంటుంది. సో నేచురల్గా ఏం రావాలి ఇక్కడ క్వశ్చన్ మార్క్లో, ఇంటూ 6 రావాలి. 0 24 14 40 ఇస్ ద రైట్ ఆన్సర్. చూడండి ఇక్కడ దిస్ ఈజ్ బేస్డ్ ఆన్ వాట్, మల్టిప్లికేషన్. ఎందుకట్లా
ఫాస్ట్గా మారుతుంది కాబట్టి. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇట్లా ఎగ్జాక్ట్గా ఉండకుండా మనం గుర్తుపట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. 10 దెన్ కొంత హయ్యర్ నెంబర్ తీసుకున్నాను. చూడండి ఇక్కడ 3తో స్టార్ట్ అయ్యి 4వ ప్లేస్లోనే 300 దాటింది చూడండి. కానీ ఎగ్జాక్ట్గా ఇప్పుడు చూడండి, దీన్ని ఇక్కడ మనం గుర్తుపడడం కష్టం మనం యాక్చువల్. ఎందుకంటే దీన్ని ఇంటూ 1 + 7 రాయొచ్చు, 3 2 = 6 + 4 రాయొచ్చు, ఇంటూ 3 + 1 రాయొచ్చు, ఇంటూ 4 - 2, ఇన్ని రకాల ఛాన్స్ ఉంది ఇక్కడ. కానీ ఎక్కడ మనం లాజిక్ని దొరకబట్టాలి అంటే ఈ హయ్యర్ నెంబర్స్లో ఎక్కువ ఛాన్స్ ఉండదు, ఇక్కడ తొందర దొరకబట్టాలి. చూడండి ఇక్కడ 535 ఉంది కాబట్టి ఇంటూ ఏది ఉంటుంది నేచురల్గా 7 5 = 35, ఇక్కడ గుర్తుపట్టాలి. 7 1 = 7, 7 5 = 35. కాబట్టి ఇంటూ 7 అంటే ఎంత వస్తుంది మనకు 357 వస్తుంది, +1 చేయండి. ఈ లాజిక్తో బ్యాక్ రండి. ఇక్కడ ఇంటూ ఎంత ఉంది చూడండి, 10 5 +1 ఉంది. సో ఈ లాజిక్లో ఏది ఫిక్స్ అవుతుంది దీనిలో? ఈ లాజిక్లో ఏది ఫిక్స్ అవుతుంది? ఇది కాదు, ఇది ఫిక్స్ కావట్లేదు, ఇది ఫిక్స్ కావట్లేదు, ఇది ఫిక్స్ అవుతుంది చూడండి. సో ఇంటూ 3 + 1, ఇంటూ 5 + 1, ఇంటూ 7 + 1, 3 5 7 ఆడ్ నెంబర్స్. కాబట్టి నెక్స్ట్ ఏం రావాలి? ప్రైమ్ నెంబర్స్ కూడా కావచ్చు, ఛాన్స్ ఉంది. ఆప్షన్ బట్టి మనం రూల్ అవుట్ చేయొచ్చు. 3 5 7 కాబట్టి ఇక్కడ ఏం తీసుకుందాం మనం? ఇంటూ 9 తీసుకుందాం, వన్ ఆఫ్ ద ఛాన్స్. ఇంటూ 9 + 1, సో 9 8 = 72 + 1, యూనిట్ ప్లేస్లో ఏమొస్తుంది 3. కొన్నిసార్లు ఏమవుతుందంటే చాయిస్లో ఓన్లీ 3 ఉందనుకోండి యూనిట్ ప్లేస్లో, మనం మొత్తం మల్టిప్లై చేయాల్సిన అవసరం కూడా లేదు, డైరెక్ట్ ఆన్సర్ చేయొచ్చు. లేదా రెండు ఆప్షన్స్ కనుక 3 యూనిట్ ప్లేస్లో ఉంటే చేయాలి. 9 8 = 72 + 1 73, 45 52. చూడండి మల్టిప్లై ఎట్లా వేస్తున్నా అబ్జర్వ్ చేయండి. 27 5 32. నేను ఈ మాదిరిగా చేయలేదు చూడండి. ఇక్కడ 358 × 9 చేయలేదు నేను, ఇట్లా నేను మైండ్లో చేసా చూడండి. ఈ విధంగా అడిషన్ మల్టిప్లికేషన్ మైండ్లో ఫాస్ట్ చేయడం వస్తే కనుక దీని మీద మనకు మంచి హోల్డ్ వస్తుంది. చాలా తక్కువ టైంలో మనం ఒక 20 క్వశ్చన్స్ మనం వితిన్ ద 10 minutes స్పాన్లో మ్యాక్సిమం చేసేయచ్చు చూడండి. ఇక్కడ టైం వేస్ట్ చేయొద్దు, అది మెయిన్ పాయింట్. చూడండి 9 8 = 72 + 1 73, 7 మైండ్లో క్యారీ పెట్టుకున్నాను. 9 5 = 45 + 7 చేసా మైండ్లో 52, 5 మైండ్లో పెట్టుకున్నాను. 9 3 = 27 + 5 32. సో ఈ మాదిరిగా మెంటల్ క్యాలిక్యులేషన్ చాలా ప్రాక్టీస్ చేయాలి. సో నెక్స్ట్ వన్ మోర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం చూడండి. ఇవి అన్నీ ఫాస్ట్గా ఇంక్రీజ్ అవుతున్నాయి కాబట్టి లాజిక్ ఏం ఐడియా వచ్చింది? మల్టిప్లికేషన్ దగ్గరగా ఉండొచ్చు, దూరంగా ఉండొచ్చు. అంటే ఇంటూ ఎగ్జాక్ట్గా ఉండాలని లేదు, దాని దగ్గరగా ఉన్నా కూడా మల్టిప్లికేషన్ బేస్ కింద తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 600 300 100 25, వాట్స్ నెక్స్ట్? ఇక్కడ చూడండి ఈ ఫాస్ట్గా డిక్రీజ్ అయింది. 600 నుండి 25కి 4 స్టెప్లో వచ్చేసింది. కాబట్టి మనం రివర్స్ ఆలోచించినా పర్లేదు, ఇబ్బంది అవుతాయి. మల్టిప్లికేషన్ ఆలోచించవచ్చు, లేదా ఇటు నుండి ఆలోచిస్తే కనుక డివిజన్ ఆలోచించవచ్చు. మనం ఊరికే క్లారిటీ కోసం డివిజన్ కూడా తీసుకుందాం కాబట్టి ఇటు నుండి ఆలోచిస్తున్నాం చూడండి. తగ్గింది ఫాస్ట్గా కాబట్టి ఎంత బై చేస్తే వస్తుంది? 2 3 సో /2, ఇది /3 సింపుల్గా ఉంది, /4. సో నెక్స్ట్ ఏం వస్తుందండి? 25/5 is ఆన్సర్ 5. So model 1 is what? Slowly changing. Logic was addition or subtraction. Second one is fastly changing. So logic is what? Multiplication or division in the process, right? Now మళ్ళీ మనం ఎక్సర్సైజ్లో తీసుకున్నప్పుడు విల్ కమ్ బ్యాక్ టు ఆల్ ద మోడల్స్. మనం డిస్కస్ చేసిన అన్నీ కూడా మళ్ళీ రివ్యూ చేద్దాం. మోడల్ నెంబర్ 3 కింద తీసుకుందాం. ఇక్కడ ఇఫ్ ద సిరీస్ ఈజ్ వెరీ ఫాస్ట్లీ ఇంక్రీజింగ్, మామూలుగా ఫాస్ట్ అని రాశాను నేను ఇంతకుముందు, కానీ ఇక్కడ వెరీ ఫాస్ట్లీ చేంజింగ్ అంటే చాలా ర్యాపిడ్గా మూవ్ అయితే కనుక మనకు లాజిక్ ఏం తీసుకోవాలంటే, లాజిక్ ఈజ్ పవర్ బేస్, అంటే ఘాతాల ఆధారంగా ఉన్నట్టు పవర్స్ బేస్గా తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ ఇస్తే మీకు మంచిగా అర్థమవుతుంది చూడండి. 1 నేను ఒక నెంబర్ తీసుకున్నాను. ఇక్కడ చూడండి నెంబర్ ఎక్కడ స్టార్ట్ అయింది? 1 దగ్గర స్టార్ట్ అయింది, కానీ 4వ స్టెప్లోనే ఎక్కడికి వెళ్ళింది? ఇట్ హ్యాస్ రైజన్ టు 200+. చూడండి చాలా ఫాస్ట్గా వెళ్ళింది. కాబట్టి మనం ఇంటూ కూడా ఆలోచించడానికి కుదరదు ఇక్కడ. కాబట్టి ఏం ఆలోచించాలి? మనం పవర్ ఆలోచించాలి. ఎట్లా? చూడండి ఇక్కడ 1 పక్కన పెట్టేయండి, ఇక్కడ మనం ఆలోచించవచ్చు. దీన్ని 2 పవర్ 2గా రాయొచ్చు, దీన్ని 3 పవర్ 3గా రాయొచ్చు, దీన్ని ఇమ్మీడియట్గా గెస్ చేయొచ్చు. మనం దీన్ని కూడా ఈ లాజిక్లో ఫిక్స్ చేద్దాం. 1 పవర్ 1 is 1, 2 పవర్ 2 is 4, 3 పవర్ 3 is 27. మనం గెస్ చేద్దాం. 4 పవర్ 4 is
256. నెక్స్ట్ ఏం రావాలి మనకు 5/5 రావాలి. సో ఆన్సర్ సంథింగ్ యూ విల్ గెట్. మన ప్రాక్టీస్తో చూడగానే నెంబర్స్ని గుర్తుపట్టచ్చు. 3125 ఆన్సర్ నాకు తెలుసు కాబట్టి డైరెక్ట్గా 5/4 ఎంత నేను మైండ్లో చేసాను. ఇప్పుడు 625 ఇంటూ 5 చేస్తే మనకి ఎంత వస్తుంది? 5 6 3000, 525 125, 3125 ఆన్సర్. బట్ ఎనీహౌ అది తర్వాత చూద్దాం మన క్యాలిక్యులేషన్. మనం ఐడెంటిఫై చేయడం ఎట్లా అనేది చెప్తున్నాను ఇక్కడ. అంటే ఈ సిరీస్ ఇచ్చినప్పుడు దాన్ని ఎట్లా గుర్తుపట్టాలి అంటే వెరీ ఫాస్ట్ అయినప్పుడు అది పవర్స్గా మనం ఘాతాల ఆధారంగా ఉన్నట్టుగా గుర్తుపట్టాలి. వన్ మోర్ ఎగ్జాంపుల్, సిమిలర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. అంటే ఇట్లాంటి మోడల్ తీసుకుందాం మనం. మీరు గెస్ చేయొచ్చు. ఇప్పుడు అది చెప్పారు కాబట్టి మీరు ఇది గెస్ చేయొచ్చు. చూడండి, ఇంకా ఫాస్ట్గా తీసుకున్నాను నేను, ఇంకా ఫాస్ట్గా ఉంది. వితిన్ 4th స్టెప్లో ఏమైంది? 1000 దాటింది చూడండి అక్కడ. సో 1,81,024 మనకు ఇదైతే ఈజీగా గుర్తుపట్టచ్చు అండి. దీన్ని 81 చూడగానే ఏం చెప్పాను నేను? 2 ఐడియాస్ రావాలి. ఒకటి 9² ఇంకోటి 3/4 ఐడియా రావాలి. 2 ఐడియాస్ చూడగానే ఐడియా రావాలి. చూడండి ఇక్కడ దీన్ని 2³ రాయొచ్చు మనం. దీన్ని 2³ రాయొచ్చు కదా. ఇది పక్కన పెట్టండి, దాని తర్వాత వచ్చేద్దాం మనం. దీన్ని 3/4 రాయొచ్చు కదా. ఇప్పుడు చూడగానే మనకు అర్థమవుతుంది 2 3 3 4 అట్లా ఉంది. సో దీన్ని మనం 1/2గా రాస్తే లాజిక్ ఒక షేప్ వచ్చేసింది చూడండి. 1/2 2/3 3/4 వచ్చేసింది. కాబట్టి దీన్ని మనకు తెలియకుండా 4/5గా గుర్తుపట్టచ్చు, రాసేయచ్చు, ఫిక్స్ చేయొచ్చు మనం. మనకు ఆన్సర్ ఇంపార్టెంట్ ఇక్కడ 5/6 అవుతుంది. అంటే 5/5ని ఇంటూ 5 చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. అంటే 15,625. సరే ఆన్సర్ పక్కన పెట్టండి. ఫస్ట్ ఏంటంటే మనకు ఏ లాజిక్లో ఫిక్స్ అవుతుంది అనేది ఇంపార్టెంట్ చూడండి. సో ఫస్ట్ మోడల్ వాజ్ వెరీ స్లోలీ చేంజింగ్. Logic was addition or subtraction. Second model is what? Very fast, fastly changing. Logic was multiplication or division. Third model is what? Very fastly increasing. Logic is powers base. Now let us get into the next model here. Model number 4. Suppose if the series is alternately decreasing and increasing, alternately decreasing and increasing, alternately decreasing and increasing, or if you can say like this, the series is not regularly increasing, the series is not regular or irregular andam simple ga ishtam unnattuga unte. If the series is irregular, if the series is irregular అంటే ఒక ప్యాటర్న్ లేదు, అంటే కరెక్ట్గా ఇంక్రీజ్ అవ్వట్లేదు, కరెక్ట్గా డిక్రీజ్ అవ్వట్లేదు, ఇంక్రీజ్ అవుతుంది మళ్ళీ డిక్రీజ్ అవుతుంది మళ్ళీ సేమ్ ఉంటుంది, ఈ మాదిరిగా ఇష్టం ఉన్నట్టుగా ఉంటే, ఇర్రెగ్యులర్గా ఉంటే, అంటే ఇష్టం ఉన్నట్టుగా ఉంటే ఒక కరెక్ట్ ప్యాటర్న్ లేదు, అంటే ఐదర్ ఇట్స్ నాట్ ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్, సమ్టైమ్స్ ఇంక్రీజింగ్, సమ్టైమ్స్ డిక్రీజింగ్, సమ్టైమ్స్ రిమైనింగ్ కాన్స్టెంట్, ఇట్లా ఉన్నప్పుడు మనం ఏం ఆలోచించాలంటే ఈ సిరీస్ని ఎట్లా గుర్తుపట్టాలంటే దిస్ సిరీస్ ఈజ్ mixture of 2 or more series, mixture of 2 or more series. ఇది గుర్తుపట్టాలి మనం. అంటే ఈ సిరీస్ అనేది 2-3 సిరీస్ల కలయిక లేదా కాంబినేషన్గా తీసుకుందాం. ఇప్పుడు లాజిక్ ఏం ఆలోచించాలంటే మనం ఇది గుర్తుపట్టిన తర్వాత లాజిక్ ఆల్టర్నేట్గా గుర్తుపట్టాలి, ఆల్టర్నేట్ లాజిక్. నేను కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను, దాన్ని బట్టి మనకు అర్థం అవుతుంది. చూడండి, ఫస్ట్ ఎగ్జాంపుల్, సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుంటాను. చూడండి, 2 10 సపోజ్ ఇట్లా ఉందనుకుందాం. నెక్స్ట్ 2 నెంబర్స్ చూడండి. ఇక్కడ ఇది అబ్జర్వ్ చేస్తే కనుక 2 నుండి పెరిగింది, మన గందరగోళంగా ఉంటుంది, యాక్చువల్గా ఇర్రెగ్యులర్గా ఉంది, అంటే ఇష్టం ఉన్నట్టుగా ఉంది ప్యాటర్న్. చూడండి, 2 నుండి 10 పెరిగింది, తర్వాత తగ్గింది, మళ్ళీ పెరిగింది, మళ్ళీ తగ్గింది, సేమ్ ఉంది చూడండి ఇక్కడ. సో మనం రెగ్యులర్గా ఆలోచిస్తే ఇప్పుడు మన ప్లస్ మైనస్ ఎక్కడ చేయాలో అర్థం కాదు. కాబట్టి ఎట్లా గుర్తుపట్టాలంటే ఇది అయితే ఇది ఆల్టర్నేట్గా ఇట్లా ఆలోచించండి, చాలా సింపుల్గా అయిపోతుంది. చూడండి, దట్ మీన్స్ ఈజ్ అ కాంబినేషన్ ఆఫ్ 2 సిరీస్. నౌ దిస్ ఈజ్ ఫస్ట్ సిరీస్, యూ విల్ ఎండ్ అప్ విత్ దిస్ క్వశ్చన్, అండ్ దిస్ ఈజ్ ద నెక్స్ట్ కాంబినేషన్, నెక్స్ట్ సిరీస్, యూ విల్ ఎండ్ అప్ విత్ దిస్ ఆన్సర్. ఇప్పుడు దీన్ని రెండింటిని సపరేట్గా ఆలోచించండి, మిక్స్ చేయకుండా. చూడండి, 2 4 6 ఆల్ ఈవెన్ నెంబర్స్, +2 లాజిక్ ఉంది ఇక్కడ, +2 ఉంది. 2 4 6 8 వాట్స్ ఆన్సర్ దెన్? 10. చూడండి, ఫస్ట్ ఆన్సర్ ఏమొచ్చింది? 10. సింపుల్గా ఉంది కదా. నెక్స్ట్ రావాలంటే ఎక్కడ స్టార్ట్ కావాలి? చూడండి, ఇక్కడ స్టార్ట్ కానీ 10 8 డిక్రీజింగ్, -2. సో ఆన్సర్ ఇస్ వాట్? 2.
చూడండి ఇక్కడ ఇట్స్ ఏ కాంబినేషన్ ఆఫ్ టూ సిరీస్, రెండు కలిపి తయారు చేసినటువంటి సిరీస్ కాబట్టి ఇది ఎప్పుడు ఆలోచించాలి, ఈ లాజిక్ ఎప్పుడు ఆలోచించాలి, ఇఫ్ ద సిరీస్ ఇస్ ఇర్రెగ్యులర్ అంటే ఇష్టం ఉన్నట్టుగా ఉన్నప్పుడు ఈ ఐడియా మనకు రావాలి, ఆల్టర్నేట్ ఐడియా రావాలి. వన్ మోర్ ఎగ్జాంపుల్, మీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా చూడండి, కొద్దిగా ఇంకా కాంప్లికేట్ తీసుకుందాం. చూడండి ఇంకొద్దిగా కాంప్లికేట్ తీసుకున్నాను చూడండి. చూడండి ఇక్కడ నేను మోర్ కాంబినేషన్ తీసుకున్నాను చూడండి. నెక్స్ట్ 3 numbers ఏంటని అడుగుతున్నాడు చూడండి. సో నౌ ఇఫ్ యూ లుక్ ద హోల్ సిరీస్ ఇట్ ఈస్ వెరీ కన్ఫ్యూజింగ్, చాలా కన్ఫ్యూజ్లా ఉండేది. ఆల్ 1 1s ఉన్నాయి, తర్వాత పెరిగింది, మళ్ళీ పెరిగింది, తగ్గింది, పెరిగింది, పెరిగి మళ్ళీ తగ్గుకుంటూ వచ్చింది. చూడండి ఫుల్ ర్యాండమ్గా ఉంది. ఇప్పుడు దీన్ని ఈ 1 1 ఆలోచన మనకు కుదరట్లేదు. చూడండి 1 1 4 4 అది కూడా మనకు కన్ఫ్యూజ్గా ఉంది. కాబట్టి ఎక్కడ జంప్ కావాలి మనం, ఈ 1 1 బదులుగా మన లాజిక్ ఇక్కడ జంప్ అవుతుంది. చూడండి 1 2 అంటే మధ్యలో 2 వదిలేయండి. చూడండి మధ్యలో 2 వదిలేస్తే చూడండి ఇప్పుడు ఎంత క్లియర్గా ఉంది. చూడండి మధ్యలో 2 వదిలేయండి. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ సిరీస్ 1 2 4 8. దిస్ ఈజ్ ద ఫస్ట్ నెంబర్. లాజిక్ ఏముంది, ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఉంది. సో వాట్స్ ద ఆన్సర్ దేర్, మనకు 16 వచ్చేస్తుంది. ఫస్ట్ నెంబర్ ఆన్సర్ అయితే 16 వచ్చేస్తుంది. ఇక్కడ 3 సిరీస్లు కలిపాను నేను, 3 సిరీస్ కలిపాను నేను. చూడండి అందుకే కన్ఫ్యూజన్ ఇంకా పెరిగింది ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ స్టార్ట్ కండి 1 మళ్ళీ 2 వదిలేయండి 4, తర్వాత 2 వదిలేయండి 9, తర్వాత 2 వదిలేయండి 16. చూడండి ఇక్కడ ఇది 1 స్క్వేర్ 2 స్క్వేర్ 3 స్క్వేర్ 4 స్క్వేర్ లా ఉంది. స్క్వేర్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది మనకు 5 స్క్వేర్ 25 వస్తుంది. చూడండి థర్డ్ నెంబర్ రావాలంటే ఇక్కడ స్టార్ట్ కండి. సో 1 మధ్యలో 2 వదిలేండి 2, తర్వాత 6, తర్వాత 24. చూడండి ఇక్కడ లాజిక్ ఏముంది, ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4 ఉంది కాబట్టి ఇంటూ 5 రావాలి. సో ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4 ఇంటూ 5. సో ఆన్సర్ ఈజ్ 120. ఇంత కాంప్లికేట్ ఇవ్వకపోవచ్చు, బట్ ఈ మోడల్ కోసం ఇదంతా చెప్పాను నేను. ఈ మోడల్ అర్థం కావడానికి ఇట్లా ఉంటుంది అన్నట్టుగా చెప్పాను నేను. ఒకవేళ వచ్చినా కూడా మనం ఈజీగా మోస్ట్లీ ఏముంటుందంటే 2 సిరీస్ మిక్చరే ఉంటుంది, 3 ఉండవు. సో ఉంటే కనుక మనం ఈ విధంగా చేయాలి. సో నెక్స్ట్ మోడల్ ఏంటి, 4th మోడల్ ఈజ్ ఇర్రెగ్యులర్. లాజిక్ ఏంటి, ఆల్టర్నేట్గా ఆలోచించాలి. అంటే వదిలేసి ఒక నెంబర్ కావచ్చు 2 numbers వదిలేసి మనం లాజిక్ ఫిక్స్ చేసుకోవాలి. సో మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకుని చూడండి. ఫస్ట్ మోడల్ ఏముంది, స్లోలీ చేంజింగ్. లాజిక్ వాజ్ అడిషన్ సబ్ట్రాక్షన్. సెకండ్ మోడల్ ఈజ్ వాట్, ఫాస్ట్లీ చేంజింగ్. సో లాజిక్ వాజ్ మల్టిప్లికేషన్ ఆర్ డివిజన్. థర్డ్ మోడల్ ఈజ్ వాట్, వెరీ ఫాస్ట్లీ చేంజింగ్. సో లాజిక్ ఈజ్ పవర్ బేస్. ఫోర్త్ మోడల్ ఈజ్ ఇర్రెగ్యులర్. లాజిక్ ఏంటి, ఆల్టర్నేట్ సిరీస్, ఆల్టర్నేట్ కాంబినేషన్ ఆఫ్ 2 or more సిరీస్. సో నెక్స్ట్ మోడల్కి వెళ్దాం చూడండి. మోడల్ నెంబర్ 5. మోడల్ నెంబర్ 5 వచ్చేసి మనం ఎట్లా గుర్తుపట్టాలంటే, కొన్ని సిరీస్ ఎట్లా క్వశ్చన్ అడుగుతాడు ఎగ్జామ్లో అంటే, ద నంబర్స్ ఇన్ ద సిరీస్ ఆర్ నియర్ టు స్క్వేర్స్ ఆర్ క్యూబ్స్. నియర్ టు స్క్వేర్స్ ఆర్ క్యూబ్స్, వీటికి దగ్గరగా ఉంటాయి చూడండి. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఆల్రెడీ నేను స్టార్టింగ్లో ఏం చెప్పా, స్క్వేర్స్ మనకు మొత్తం రావాలని చెప్పా. ఫర్ ఎగ్జాంపుల్ 1 to 10 అందరికీ వస్తాయి, నేను 11 onwards రాస్తాను చూడండి. ఇది కంపల్సరీ ఫింగర్ టిప్స్ మీద ఉండాలి, అంటే మనకు చూడగానే గుర్తుపట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫాస్ట్గా రాయడానికి ట్రై చేస్తాండి, అప్ టు 30 వరకు రాస్తా. 11 స్క్వేర్ ఎంత, 121. ఇది మన ప్రాక్టీస్లో, అంటే నాకు రావడం ఇంపార్టెంట్ కాదు. ఇప్పుడు యాజ్ ఏ స్టూడెంట్గా, అంటే యాజ్ ఏ ఆస్పిరెంట్గా మనకు ఎగ్జామినేషన్ హాల్కు వెళ్ళేటప్పుడు, అంటే మనం ఒక గోల్ పెట్టుకున్నప్పుడు, ఎనీ ఎగ్జామ్, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో రీజనింగ్ లేనటువంటి టాపిక్ లేదు, రీజనింగ్లో నంబర్ సిరీస్ లేనటువంటి ఎగ్జామ్ ఆల్మోస్ట్ ఉండదు. కాబట్టి ఇవన్నీ ఎప్పుడోసారి కంప్లీట్ పర్ఫెక్ట్గా నేర్చుకొని విత్ ఇన్ నో టైం మనకు గుర్తుపట్టడం రావాలి. 16 స్క్వేర్ ఎంత, 256. 17 స్క్వేర్ 289. 18 స్క్వేర్ వచ్చేసి 324. చూడండి 19 స్క్వేర్ నేను ఫాస్ట్గా రాస్తున్నాను చూడండి ఇక్కడ, అంటే ఇట్ ఈస్ ఇన్ మై మెమొరీ, చాలా ఫాస్ట్గా ఉంది చూడండి. ఇంతకన్నా మనం ఇంకా ట్రై చేయాలి యాక్చువల్గా. 22 స్క్వేర్ 484. 23 స్క్వేర్ 529. అట్లీస్ట్ మనకు 30 వరకు రావాలి, 576. 25 స్క్వేర్ is 625. 26 స్క్వేర్ is 676.
27 స్క్వేర్ ఈజ్ 729. మనకి ఇట్లా ఇది వస్తేనే మనం అది గుర్తుపట్టచ్చు, లేకపోతే గుర్తుపట్టరాదు మనం. చూడండి, నాకు ఇది గుర్తులేదు యాక్చువల్గా, కానీ నేను ఫాస్ట్గా చేయగలుగుతా. చూడండి, రైట్. 29 స్క్వేర్ నేను మైండ్లో ఎట్లా చేసా అంటే 9 9 81, 16 32, 18 36 44, ఇది మైండ్లో చేశాను నేను ఫాస్ట్గా. బట్ ఎనీహౌ మనకు మెమరైజ్ చేయడం ఇంపార్టెంట్, అది చేసే టైం ఉండదు కాబట్టి. సో 30 స్క్వేర్ ఎంత? 900. సో స్క్వేర్స్ 1 to 30 ఇంత ఫాస్ట్గా మనకు రీక్యాప్చులేషన్ ఉండాలి. దిస్ is వన్ థింగ్, యూ ప్రాక్టీస్ ఇట్. ఓకే, ఇది ప్రాక్టీస్ చేయకుండా మన నంబర్ సిరీస్ అటెంప్ట్ చేయడం సాధ్యం కాదు, అంటే ఫాస్ట్గా చేయడం సాధ్యం కాదు. చాలా ఎక్కువ టైం తీసుకుంటాం. ఇక్కడ ఎక్కువ టైం తీసుకుంటే మనం సరిగ్గా చేస్తున్నట్టు లెక్క కాదు, రైట్. నా క్యూబ్స్ వచ్చేసి అట్లీస్ట్ 1 క్యూబ్ టు 15 క్యూబ్, 12 క్యూబ్ అన్న మినిమం రావాలి, అట్లీస్ట్ మినిమం 12 క్యూబ్. నేను 4 క్యూబ్ నుండి చెప్తా చూడండి. 4 క్యూబ్ ఈజ్ 64, 5 క్యూబ్ ఈజ్ వాట్ 125, 6 క్యూబ్ ఈజ్ 216, 7 క్యూబ్ ఈజ్ 343, సో 8 క్యూబ్ ఈజ్ రైట్ 512, 9 క్యూబ్ ఈజ్ 729, 10 క్యూబ్ ఎనీవే దట్ ఈజ్ ఈజీ వన్ 1000, 11 క్యూబ్ ఈజ్ 1331. ఇంకా ఎక్కువ వస్తే అడ్వాంటేజ్. 12 క్యూబ్ ఈజ్ 1728, 13 క్యూబ్ 12 వరకు కనీసం రావాలి 2197. సో 14 క్యూబ్ ఈజ్ 2744, 2197, రైట్. 15 క్యూబ్ ఈజ్ సో 3375. నేను యాక్చువల్గా క్యాలిక్యులేట్ చేశాను. యాక్చువల్గా 15 క్యూబ్ ఎట్లా, 15 క్యూబ్ స్క్వేర్ ఎంత మనకు 225 తెలుసు కదా, ఇంటూ 15 చేశాను ఫాస్ట్గా. సో 3375, అట్లీస్ట్ నో అప్ టు 15 క్యూబ్, రైట్. స్క్వేర్స్ ఎక్కడ రావాలి 1 to 30, క్యూబ్స్ అనేవి 1 to 15 రావాలి. ఇప్పుడు ఈ సిరీస్ చూడండి, దిస్ సిరీస్ ఇస్ బేస్డ్ ఆన్ వాట్, స్క్వేర్స్ ఆర్ క్యూబ్స్. నేను క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తాను చూడండి, దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఇట్లా ఉందనుకోండి. సో 120, దెన్ రైట్ 170, దెన్ 224, దెన్ 290, దెన్ 360. చూడండి, ఇక్కడ ఈ నంబర్స్ మనకు గుర్తుపట్టకపోతే ఈ అడిషన్ బేస్ కానీ మిగతా ఏ బేస్లో ఐడియా రాదు. చూడండి, నేను ఎట్లా ఫ్రేమ్ చేశానంటే క్వశ్చన్ 120 చూడగానే మనకు ఐడియా ఏం రావాలి, దిస్ నియర్ టు 121, నియర్ టు 121. 121 నియర్గా అన్నప్పుడు మనకు 121 ఏంటి 11 స్క్వేర్ కదా, నియర్ అన్నప్పుడు మైనస్ కావచ్చు ప్లస్ కావచ్చు, రైట్. సో 11 స్క్వేర్ మైనస్ 1 ఇస్ 120. 170ని ఎట్లా ఐడెంటిఫై చేయాలి మనం, 169కు దగ్గరగా ఉంది. ఇది 121 మైనస్ 1, ఇది 169 ప్లస్ 1. బట్ 169 ఇస్ వాట్ 13 స్క్వేర్ ప్లస్ 1గా ఉంది. సో ఇది చూడండి 15 స్క్వేర్ 225 మైనస్ 1గా ఉంది. ఇప్పుడు మనం ఓవరాల్ అబ్జర్వ్ చేస్తే -1 + 1 -1, కాబట్టి 11 13 15 ఆడ్ నెంబర్స్ ఉన్నాయి చూడండి. సో నెక్స్ట్ ఏం రావాలి, 17 స్క్వేర్ ప్లస్ 1 రావాలి, 289 ప్లస్ 1 గెస్ చేయొచ్చు మనం. నెక్స్ట్ 11 13 15 17, సో 19 స్క్వేర్ -1 361 -1, ఆన్సర్ ఇస్ 360. ఆల్రెడీ ఇచ్చారు, సారీ క్వశ్చన్ అడుగుతున్నా. నెక్స్ట్ 11 13 15 17 19, నెక్స్ట్ నెంబర్ ఏం రావాలి మనకు 21 స్క్వేర్ ప్లస్ 1 రావాలి. 21 స్క్వేర్ ఇప్పుడు మనం చేసుకుంటూ కూర్చోలేం కదా, సో ఇప్పుడు చేసుకుంటూ కుదరదు అక్కడ మనకు, అందుకే మెమరీలో ఉండాలి. సో 21 స్క్వేర్ ఎంత 441 ప్లస్ 1 ఈజ్ 442. సో దిస్ మోడల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద సెన్స్ మనకు మొత్తం అది వస్తేనే చేయొచ్చు, లేకపోతే మనం చాలా టైం వేస్ట్ అవుద్ది, ఆన్సర్ కూడా రాంగ్ ఎండ్ అప్ అవుతాం మనం. చూడండి, నెక్స్ట్ వన్ మోర్ ఎగ్జాంపుల్, నేను క్యూబ్స్ మీద తీసుకుంటా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఉందనుకుందాం. సో ఈ నెంబర్స్ చూడగానే మనకు మన ప్రాక్టీస్ మీద, ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ప్రాక్టీస్. స్టార్టింగ్లో కొంత ఇబ్బంది అనిపిస్తుంది, ఎందుకంటే ఇవన్నీ ఎట్లా గుర్తుంటాయి, ఇంత ఫాస్ట్గా అనిపించవచ్చు. కానీ ఓన్లీ థింగ్ ఈస్, అంటే ఇన్ మై ఎక్స్పీరియన్స్ ఐఎమ్ టెలింగ్ యూ, ఓన్లీ పాయింట్ ఈస్ ప్రాక్టీస్. రిపీటెడ్ ప్రాక్టీస్ అనేది ఓన్లీ పాయింట్, ఆటోమేటిక్గా మనకు వచ్చేస్తుంది. చూడండి, సో ఇప్పుడు చూడండి నెక్స్ట్ నెంబర్ ఏంటని అడుగుతున్నాడు. ఈ నెంబర్స్ మనం జనరల్గా మనకు తెలియనప్పుడు ఏం ఆలోచిస్తామంటే ఇది ఇంటూ 2 అన్నట్టుగా ఆలోచిస్తాం, మనం ఇంటూ 2 ఆలోచిస్తాం. లేదా కొన్నిసార్లు ఏం ఆలోచిస్తాం, జనరల్గా మనం స్టార్టింగ్ పొజిషన్లో ఉన్నప్పుడు 60కి ఎప్పుడు కూడా అడిషన్ బేస్ ఆలోచిస్తాం, మనం +60 ఆలోచిస్తాం. తర్వాత ఇది ఎంత +90 ఆలోచిస్తాం. ఇక్కడ చూస్తే మనం మిస్ అవుతుంది. ఇక్కడ ప్లస్ ఒక ప్యాటర్న్ రాదు చూడండి, ప్లస్ ఏ చేసినా ఈ లాజిక్లో ఫిక్స్ కాదు, ప్లస్ ఇంటూ లేదు ఇక్కడ. కాబట్టి ఈ రెండు మనకు
కరెక్ట్గా లాజిక్లో ఫిక్స్ కావు. నెక్స్ట్ ఏం చేయాలో అర్థం కాదు చూడండి. కానీ మన క్యూబ్స్ ఐడియా ఉంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని గుర్తుపట్టాలి చూడండి. ఇది నియర్ టు 125 ఉంది, ఇది నియర్ టు 64 ఉంది కదా. ఈ 125 చూడగానే మనకు ఐడియా రావాలి. ఇది స్క్వేర్ కింద రాదు, ఇది 8 స్క్వేర్ అవుతుంది కానీ స్క్వేర్ కాదు కదా. సో క్యూబ్ ఆలోచిద్దాం మనం. అంటే 4 క్యూబ్ 64 - 4. చూడండి, ఈ ప్యాటర్న్ రాగానే మనకు ఇమీడియట్గా స్ట్రైక్ కావాలి. సో ఇది ఎట్లా ఉంది చూడండి, 125 - 5 కదా. సో 5 క్యూబ్ - 5. దెన్ మనకు ఈజీగా గెస్ చేయొచ్చు. నెక్స్ట్ 4 క్యూబ్ - 4, 5 క్యూబ్ - 4 ఉంది. నెక్స్ట్ ఈజీగా గెస్ చేయొచ్చు. ఎట్లా, ఇది 6 క్యూబ్ - 6గా ఉంది, ఇది 7 క్యూబ్ - 7గా ఉంది, 8 క్యూబ్. చూడండి, ఇది రాస్తున్నప్పుడు కూడా మనం ఆ నెంబర్స్ రిపీటెడ్గా రాస్తే, ఇప్పుడు 6 క్యూబ్ ఎంత, 216 - 6, 7 క్యూబ్ ఎంత, 343. రిపీటెడ్గా మనం రాస్తూ ఉండాలి. ఉంటే అది మెమరీలో ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. చూడండి, ఇది 8 క్యూబ్ - 8, 8 క్యూబ్ ఎంత, 512 - 8, ఇది 504. నెక్స్ట్ ఏం రావాలి, 9 క్యూబ్ రావాలి. 9 క్యూబ్ ఎంత, 729. సో ఏమొస్తా ఆన్సర్, 720 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఈ మోడల్లో ఏం తీసుకున్నాను నేను, నియర్ టు ద స్క్వేర్స్ ఆర్ ద క్యూబ్స్ లా ఉంది. మోడల్ నెంబర్ ఎంత తీసుకున్నాను చూడండి, మోడల్ నెంబర్ ఐ థింక్ 5. నెక్స్ట్ మోడల్ చూద్దాం చూడండి, మోడల్ నెంబర్ 6. అంటే ఫిక్స్గా ఇదే మోడల్లో వస్తేనే కాదు, ఇది కొంత మనం డిస్కస్ చేస్తే ఈ మోడల్లో అన్నీ తెలిస్తే కొంత మనకు డెఫినెట్గా తొందరగా మనం గుర్తుపట్టే ఛాన్స్ ఉంది సిరీస్. మోడల్ నెంబర్ 6 వచ్చేసి, సో ఇఫ్ ద నంబర్స్ ఇన్ ద సిరీస్ are separated by squares or cubes. కొన్ని ఎగ్జాంపుల్ చెప్తే మీకు ఇదేం మెమరైజ్ చేసేది కాదు, ఎగ్జాంపుల్ని మీరు అర్థం చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాడు. 1, this is 2, this is 6, this is 15, so this is 31, this is 56, 92. వాట్స్ ద నెక్స్ట్ నెంబర్? ఇది ఫస్ట్ మోడల్ కిందనే ఉంది చూడండి. ఇట్స్ ఎ స్లోలీ ఇంక్రీజింగ్లా ఉంది చూడండి. ఇప్పుడు స్లోలీ ఇంక్రీజింగ్లానే ఉంది, ఎందుకంటే చాలా స్టెప్స్ తర్వాత 90 అయింది. కానీ దీనిలో అంటే మనకు స్లోలీ ఇంక్రీజింగ్ కాబట్టి అడిషనల్ ఆలోచిస్తాం, నేచురల్గా పెరుగుతుంది కాబట్టి. కానీ ఇది లాజిక్ రాస్తున్నప్పుడు మనం లాజిక్ ఫ్రేమ్ చేసుకుంటూ ఉండాలి. 1, 4 + 9 ఉంది, ఇక్కడే మన లాజిక్ ఐడియా రావాలి. ఈ నెంబర్స్ ఏంటి, స్క్వేర్స్ కదా. ఇంకొక దానిలో కన్ఫర్మ్ అయితే చూడండి, +16 కన్ఫర్మ్ కావాలి. అంటే మధ్యలో ఏమున్నట్టు, స్క్వేర్స్ యాడ్ అయినట్టు కదా. 4 స్క్వేర్, ఇక్కడ డెఫినెట్గా 25 యాడ్ అయింది, ఇక్కడ 6 స్క్వేర్ 36 యాడ్ అయింది. నెక్స్ట్ టైం యాడ్ కావాలి, 7 స్క్వేర్ యాడ్ కావాలి. చూడండి, మధ్యలో నెంబర్ టు నెంబర్ మధ్యలో ఏమున్నాయి, సపరేటెడ్ బై స్క్వేర్స్ అన్నాను. అంటే నెంబర్ టు నెంబర్ మధ్యలో స్క్వేర్స్ సపరేట్ ఉన్నాయి, మధ్యలో అడిషన్ జరిగింది, లేదా సబ్ట్రాక్షన్ కూడా జరగచ్చు. సో నెక్స్ట్ ఏం రావాలి, 49 యాడ్ చేస్తే 92 + 9 101, 141 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. వన్ మోర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం చూడండి. ఆల్టర్నేట్గా స్క్వేర్ క్యూబ్ కూడా ఉండొచ్చు, అది తర్వాత చూద్దాం చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 2, then 3, then 11, then 38, 102, then 227. వాట్స్ నెక్స్ట్ నెంబర్ అని అడిగాడు అనుకోండి. చూడండి, ఇది కొంత ఫాస్ట్గా మూవ్ అవుతూ ఉంది, బట్ నాట్ వెరీ స్లో, నాట్ వెరీ ఫాస్ట్. కాబట్టి కొంత అడిషన్ బేస్నే ఆలోచిద్దాం మనం. చూడండి, +1 ఇక్కడ మనకు పెద్దగా ఐడియా ఏం రాదు, అది స్క్వేరా క్యూబా మామూలుగా ఉందా ఐడియా రాదు. కానీ నెక్స్ట్ చూడండి, +8 ఇక్కడ కూడా ఐడియా రాకపోవచ్చు మనకు. నెక్స్ట్ ఇంకోటి అబ్జర్వ్ చేస్తే 27 + 60 ఇక్కడ మనకు ఫిక్స్ ఐడియా రావాలి. ఈ 4th స్టెప్కి వెళ్ళేసరికి మనకు లాజిక్ ఫిక్స్ కావాలి. చూడండి, ఇక్కడ 18ని పక్కన పెట్టండి, 27, 64 చూడగానే 3 క్యూబ్ 4 క్యూబ్ ఐడియా రావాలి. సో ఆటోమేటిక్ ఇదేంటి, 2 క్యూబ్ కదా. నెక్స్ట్ లాజిక్లో ఫిక్స్ చేయండి. మధ్యలో ఈ నెంబర్స్ అన్ని సపరేటెడ్ బై వాట్ క్యూబ్స్ ఉన్నాయి కదా. ఈ బ్లైండ్గా మనం ఇక్కడ 5 క్యూబ్ అని అనుకోవచ్చు, మనకు రావాల్సింది ఆలోచించాలి. ప్రీవియస్ ఎగ్జామినేషన్ క్వశ్చన్స్ మన ఎక్సైలో తీసుకొని అవి ఎట్లా చేయాలి, కొన్ని షార్ట్ కట్స్ కూడా చూద్దాం మనం. అంటే ఇన్ ద సెన్స్ ఆప్షన్ 2 ఎట్లా చేయాలి, మొత్తం చూడకుండా మనం ఎట్లా చేయాలి, అది తర్వాత చూద్దాం. ఫస్ట్ ఐఎమ్ ఇంట్రడ్యూసింగ్ ఆల్ ద డిఫరెంట్ టైప్స్ ఆర్ ద మోడల్స్. తర్వాత ఎక్సైజ్కి వెళ్ళినప్పుడు మనం అవన్నీ చూద్దాం. ఓకే, 6కి వాల్యూ ఎంత, +2 16. సో 200 200 400, 27 + 16 ఎంత, 43. సో ఆన్సర్ ఈస్ 443 కరెక్ట్ ఆన్సర్. కొన్నిసార్లు ఏంటంటే స్క్వేర్ అండ్ క్యూబ్ కాంబినేషన్లో ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం చూడండి. 2 3 4 తర్వాత 8 తర్వాత 16 తర్వాత 25 తర్వాత 52 దెన్ 68 132. చూడండి, నేను ఫాస్ట్గా క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తున్నా చూడండి. అంటే నేను మైండ్లో అవి చేస్తున్నా చూడండి.
సో మనకు ఆ ప్రాక్టీస్తో ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇక్కడ +1 ఉంది, ఇక్కడ +4 +8 ఉంది, ఇక్కడ చూడండి +9 +27 ఉంది. ఇప్పుడు మనకు ఒక లాజిక్ ఐడియా వస్తుంది. ఇది 1 1 4 8 9 27. సో 3 స్క్వేర్ 3 క్యూబ్, 2 స్క్వేర్ 2 క్యూబ్, 1 స్క్వేర్ 1 క్యూబ్. కాబట్టి ఇక్కడ మనం ఏం గెస్ చేయొచ్చు, దిస్ ఈజ్ 4 స్క్వేర్ ఎంత 16, ఇది 4 క్యూబ్ 64 యాడ్ చేశాను నేను, కరెక్ట్గా వస్తున్నాను చూడండి, వెరిఫై చేసుకోండి. ఇక్కడ ఏం రావాలి 5 స్క్వేర్ అంటే 25 యాడ్ కావాలి, ఇది ఎంత వస్తుంది మనకు 157 వస్తుంది. సో నెక్స్ట్ 5 క్యూబ్ యాడ్ కావాలి, 125 యాడ్ చేస్తే సో ఎంత వస్తుంది 62 82 282. సమ్ ఆన్సర్ని పట్టించుకోకండి, మామూలుగా ఈ లాజిక్ మీద బేస్ కనిపించండి, లాజిక్ని ఫాలో కండి. మోడల్ నెంబర్ 6. నెక్స్ట్ మోడల్ నెంబర్ 7 వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఇట్లా ఉందనుకోండి. మోడల్ నెంబర్ 7 జస్ట్ అబ్జర్వేషన్ బేస్, దీనిలో ప్యాటర్న్ బేస్, ఒక పర్టికులర్ ప్యాటర్న్ ఉంటుంది, లాజిక్ ఏముండదు. అంటే జస్ట్ ప్యాటర్న్, జస్ట్ లుకింగ్ అట్ ద సిరీస్ మనం ఆన్సర్ చేయొచ్చు. దీనికి మనం అడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ మల్టిప్లికేషన్ ఇవన్నీ ఆలోచించద్దు. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి, ఇట్లా అడుగుతానని కాదు, జస్ట్ ఆ ప్యాటర్న్ కోసం చెప్తున్నాను నేను. సో సింపుల్గా మనం ఏం ఆన్సర్ చేయొచ్చు, 1 comes once, 2 comes twice, 3 comes thrice, 4 comes 4 times. కాబట్టి 5 should come appear 5 times. జస్ట్ అబ్జర్వేషన్ బేస్, అక్కడ ఏం ఇంటూ ప్లస్ అవన్నీ ఏం చేయలేదు నేను. వన్ మోర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఉందనుకోండి చూడండి, నెక్స్ట్ ఏం రావాలి, బిట్వీన్ వన్స్ 2 ones 1 2 is there, 2 2s 2 3s are there. నెక్స్ట్ హయ్యర్ నెంబర్ అన్ని టైమ్స్ ఉంది చూడండి, ఈ 3 మధ్యలో 3 times 4 ఉంది, హయ్యర్ నెంబర్ ఉంది. బిట్వీన్ 4స్లో నెక్స్ట్ హయ్యర్ నెంబర్ 4 times ఉంది. సో ఇక్కడ బిట్వీన్ 5s మధ్యలో ఏమి ఉండాలి, హయ్యర్ నెంబర్ 5 times ఉండాలి. అంటే సో దిస్ ఇస్ ఆన్సర్ దేర్, దిస్ ఆన్సర్. సో ఈ మాదిరిగా అబ్జర్వ్ ఇప్పుడు ఇట్లా కూడా ఉండొచ్చు చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 1 1 1 2 4 2 చూడండి, ఇక్కడ 3 9 3, సో 4 1 6 4. మనం ఇప్పుడు క్యాలిక్యులేషన్ చేస్తే కుదరదు ఇక్కడ చూడండి. ఇప్పుడు 1 1 జా 1, 2 2 జా 4, అబ్జర్వేషన్ 3 3 జా, సమ్ క్యాలిక్యులేషన్ ఆల్సో ఇన్వాల్వ్డ్ బట్ అబ్జర్వేషన్ బేస్. ఇక్కడ 5 5 జా 25, నెక్స్ట్ ఏం రావాలి 6 6 జా 36 మధ్యలో రావాలి, దట్స్ ద ఆన్సర్ దేర్. సో ఈ విధంగా ప్యాటర్న్ బేస్ లేదా అబ్జర్వేషన్ బేస్. నెక్స్ట్ ఫైనల్ మోడల్ వచ్చేసి ఇంకొక మోడల్ కింద తీసుకుందాం చూడండి. ఫైనల్ మోడల్ వచ్చేసి మోడల్ నెంబర్ 8. ఇది చాలా డిఫికల్ట్ మోడల్, అంటే ఇల్లాజికల్. జనరల్గా మామూలుగా అడగకపోవచ్చు, బట్ వెరీ రేర్లీ దిస్ టైప్ ఆల్సో కమ్స్ ఇన్ ద ఎగ్జామ్. అంటే ఈ మోడల్ కూడా వెరీ రేర్గా అడగచ్చు. ఇల్లాజికల్ అంటే లాజిక్ ఉండదు, అంటే క్లియర్గా మనం ప్లస్ మైనస్ ఇంటూ డివిజన్ అది ఏమి ఉండదు, అసలు ఎట్లా ఆలోచించాలో కూడా అర్థం కాదు. కానీ మనం ప్రాక్టీస్లో తెలిస్తే మనం కొన్నిసార్లు మనం ఈజీగా చేయొచ్చు అండి. ఇల్లాజికల్ అంటే లాజిక్ లేనటువంటి సిరీస్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎగ్జాంపుల్తోని అర్థం చేసే ప్రయత్నం చేస్తుంది చూడండి. ఇల్లాజికల్ అంటే ఎట్లా ఉంటుందంటే చూడండి, చూడండి నేను క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తున్నాను. మనం ఏ అడిషన్ చేసినా మల్టిప్లికేషన్ చేసినా ఎట్లా ఆలోచించినా ఇది రాదు చూడండి. బట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. సో 1 12 24 8 16 చూడండి, 12 24 తక్కువ ఉంది, 24 తర్వాత 816 పోయింది. అట్లా ఆలోచిస్తే కుదరదు ఇక. ఇప్పుడు దీన్ని మనం ఈ విధంగా ఆలోచించండి. 1 2 ఒక పని చేద్దామా, జస్ట్ దీన్ని సింప్లిఫై చేస్తాం, మీకు ఇంకా కొంత చేంజ్ చేస్తా చూడండి. జస్ట్ చేంజ్ చేస్తే చూడండి, ఇంకొద్దిగా కాంప్లికేట్ చేసా ఇప్పుడు చూడండి. సో ఇది ఏ బేస్ మీద తయారు చేశాను నేను క్వశ్చన్ చూడండి. 1 2 4 ఈ సిరీస్ అది సింపుల్, 16 32 64 128 250 ఇదైతే ఈజీ చూడండి. ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఉంది కదా సింపుల్గా. దీని నుండి అది తయారు చేసా ఎట్లా అంటే ప్రతి దానిలో 2 digitsే ఉన్నాయి, ప్రతి దానిలో 2 digitsే ఉన్నాయి కదా ఎక్కడైనా కూడా. కాబట్టి 2 digits కలిపి ఒక దగ్గర రాస్తున్నా చూడండి. 1 2 ఒక దగ్గర రాసా అంతే. నెక్స్ట్ 4 8 ఒక దగ్గర రాసా. నెక్స్ట్ ఇది ఎట్లా 16 ఉంది, 32 ఉంది, 64 ఉంది. కానీ నెక్స్ట్
ఈ 2 డిజిట్స్ రావాలి కాబట్టి దీన్ని డివైడ్ చేసా. 12 ఒక దగ్గర రాసా, నెక్స్ట్ 8 ఒక దగ్గర రాసా. అంటే రెండు డిజిట్స్ కలిపి ఒక దగ్గర రాసా ఇంటూ 2 ఉన్నటువంటి సిరీస్ను. కాబట్టి ఇక్కడ ఏం రావాలి, 56 రావాలి. ఇది మనం ఇంపాసిబుల్, అంటే ఏ లాజిక్ ప్రకారం ఆలోచించినా కూడా ఇంపాసిబుల్ టు ఆన్సర్, 80% ఆన్సర్ రాదు. సో ఇది ఇల్లాజికల్ క్వశ్చన్. ఇల్లాజికల్ ఎప్పుడు కూడా చాలా కష్టం, ఉంటుంది చూడండి. సో ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి, దీని బేస్ మీదనే ఇంకొక క్వశ్చన్ చెప్తా చూడండి. వెరీ డిఫికల్ట్. ఇది ఒక పర్టికులర్ ఎగ్జామ్లో అడిగాడు ఇంతకుముందు. చాలా టైం, అంటే ఇది ఆన్సర్ చేయడం అంత ఈజీగా చూడండి. ఫస్ట్ దానిలో 1 ఉంది, తర్వాత 2 1 ఉంది. సపరేట్ స్క్రీన్ మీద తీసుకుందాం చూడండి, మళ్ళీ లెంతీ ఉంటుంది క్వశ్చన్. సో ఇల్లాజికల్ మీద చేస్తున్నాం మనం. సో దీన్ని మీరు ఎంత టైం అయినా తీసుకొని ట్రై చేయండి. తర్వాత నేను చెప్పిన ఆన్సర్ తర్వాత ఆలోచించండి. మీరు నేను వీడియో పాస్ చేసి ఒక రోజంతా ఆలోచించండి, లేదా ఎంతైనా ఆలోచించండి. అయితే ఇల్లాజికల్ ఒక పాయింట్ ఏంటంటే, వస్తే కొన్ని సెకండ్లో రావచ్చు ఆన్సర్, ఒకవేళ ఐడియా రాకపోతే కొన్ని ఇయర్స్ అయినా రాకపోవచ్చు. ఇది ఇల్లాజికల్ అట్లా ఉంటుంది, ఎన్ని రోజులైనా రాకపోవచ్చు. మీరు కొంత ట్రై చేయండి, మరీ ఎక్కువ రోజులు కాకుండా ఒక 1 or 2 days మీరు ట్రై చేయండి. నేను క్వశ్చన్ మేకప్ చేస్తున్నాను చూడండి ఇక్కడ. సో దిస్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. వెరీ డిఫికల్ట్ ఆల్సో. వస్తే ఒకటేసారి ఐడియా వస్తుంది, లేకపోతే అసలే రాదు. నెక్స్ట్ ఏంటని అడిగాడు ఇక్కడ, ఇట్లా అడిగాడు. నెక్స్ట్ సిరీస్లో ఏంటని అడిగాడు. మీరు వీడియో పాస్ చేసి ట్రై చేయండి. దీనిలో ఆన్సర్ ఏంటంటే, ఇక్కడ ఫస్ట్ సిరీస్లో 1 ఉంది, సెకండ్ సిరీస్లో ఏమున్నాయి 1 1 ఉంది కదా. మనం ఎట్లా అర్థం చేసుకోవాలంటే, ఫస్ట్ సిరీస్లో ఎన్ని 1s ఉన్నాయి, ఓన్లీ 1 1s ఉన్నాయి చూడండి. 1 1s ఉన్నాయి. ఎన్ని 1s ఉన్నాయి పైన దానిలో, ఓన్లీ 1 1 ఉంది. కాబట్టి 1 1 రాసా ఇక్కడ, జాగ్రత్త వినండి. మళ్ళీ సెకండ్ సిరీస్లో ఎన్ని 1s ఉన్నాయి, 2 1s ఉన్నాయి. ఎన్ని 1s ఉన్నాయి, 2 1s ఉన్నాయి. కాబట్టి 2 1s ఉన్నాయి పైన దానిలో, 2 1s, రైట్. ఇప్పుడు దీనిలో ఎన్ని 2s ఉన్నాయి, 1 2s ఉన్నాయి. తర్వాత 1 1s ఉన్నాయి చూడండి. పైన దానిలో ఎన్ని 2s ఉన్నాయి, 1 2s ఉన్నాయి. ఎన్ని 1s ఉన్నాయి, 1 1s ఉన్నాయి. ఇక్కడ జాగ్రత్త వినండి. ఇక్కడ 1 1s ఉన్నాయి, 1 2s ఉన్నాయి, 2 1s ఉన్నాయి. నెక్స్ట్ దానిలో మీరు ఇక్కడ ఆలోచించండి. ఇక్కడ ఎన్ని 1s ఉన్నాయి చూడండి, 3 1s ఉన్నాయి. 3 1s ఉన్నాయి. కాబట్టి 3 1s అంటే 3 1s లైక్ దిస్. తర్వాత ఎన్ని 2s ఉన్నాయి, 2 2s ఉన్నాయి చూడండి. 2 2s. ఎన్ని 1s ఉన్నాయి, 1 1s. దీని డిస్క్రిప్షన్ నెక్స్ట్లో ఉంచండి. ఎన్ని 3s ఉన్నాయి, 1 3s ఉన్నాయి. 1 3s. తర్వాత ఎన్ని 1s ఉన్నాయి, 1 1s. నెక్స్ట్ ఎన్ని 2s ఉన్నాయి, 2 2s ఉన్నాయి. ఎన్ని 1s ఉన్నాయి, 2 1s ఉన్నాయి. ఇప్పుడు మనం చూడండి ఎంత ఇల్లాజికల్గా ఉంది అంటే, మనం లాజికల్గా ఎట్లా ఆలోచిస్తాం, ఇట్లా 1 1 1 ఉన్నాయా, లేదా 1 2 1 1 3 ఉన్నాయా, లేదా ఇట్లా రకరకాలు ఆలోచిస్తాం మనం. అవి 80%లో మనకు ఆన్సర్ లీడ్ చేసి చూడండి. ఇప్పుడు ఆన్సర్ రాసి చూడండి. ఇక్కడ ఎన్ని 1s ఉన్నాయి, 1 1s ఉన్నాయి. ఎన్ని 3s ఉన్నాయి, 1 3s ఉన్నాయి. 1 3s ఉన్నాయి. మళ్ళీ ఎన్ని 1s ఉన్నాయి, 2 1s ఉన్నాయి. చూడండి 1 1s ఉన్నాయి, 1 3s ఉన్నాయి, 2 1s ఉన్నాయి. ఎన్ని 2s ఉన్నాయి, 3 2s ఉన్నాయి. 3 2s ఉన్నాయి. ఎన్ని 1s ఉన్నాయి, 1 1s ఉన్నాయి. 3 2s 1 1s. సో దిస్ ఈజ్ ద ఫైనల్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్. సో దిస్ మోడల్ ఈజ్ ఇల్లాజికల్ వన్. ఇప్పుడు మనం డిస్కస్ చేసిన అన్ని మోడల్స్ లిస్ట్ చేద్దాం చూడండి. మోడల్ 1 మనం ఏం చేస్తాం, సిరీస్ ఈజ్ slowly changing. So what was the logic? Logic was either addition or subtraction. Model 2 మనం ఏం డిస్కస్ చేసాం, ఫాస్ట్లీ చేంజింగ్. కాబట్టి లాజిక్ ఏముండింది, లాజిక్ వాజ్ మల్టిప్లికేషన్ ఆర్ డివిజన్. థర్డ్ మోడల్ వచ్చేసి వెరీ ఫాస్ట్లీ చేంజింగ్, వెరీ ఫాస్ట్లీ ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్. లాజిక్ ఏం చెప్పాను నేను, పవర్స్ బేస్. ఇవన్నీ కూడా కొంత ఐడియానే, కొంత ఇండికేటర్సే. ఎగ్జాక్ట్గా ప్రతి క్వశ్చన్ దీనిలో ఉంటుందని కాదు, ఇండికేటర్స్. అంటే మనకి ఇవన్నీ తెలిస్తే మన క్వశ్చన్ మీద ఐడియా తొందర వస్తుంది అంతే. సో మోడల్ 4 వచ్చేసి నియర్ టు ద స్క్వేర్స్ ఆర్ క్యూబ్స్. లాజిక్ కూడా ఏంటి,
మనకి ఇక్కడ స్క్వేర్స్ తర్వాత క్యూబ్స్ వచ్చి ఉండాలి అంతే, రైట్. మోడల్ నెంబర్ 5 ఏం చెప్పాను నేను, సపరేటెడ్ బై స్క్వేర్స్ ఆర్ క్యూబ్స్ అంటే మనం ఐడెంటిఫై చేయగలగాలి. మోడల్ నెంబర్ 6 వచ్చేసి ఇర్రెగ్యులర్ సిరీస్, ఇష్టం ఉన్నట్టుగా ఉంటే అంటే ఇష్టం పెరగడం తగ్గడం ఇష్టం ఉన్నట్టుగా ఉంటే లాజిక్ వచ్చేసి ఏంటి, ఆల్టర్నేట్ లేదా మిక్చర్ ఆఫ్, మనం గుర్తుపట్టాలి మిక్చర్ ఆఫ్ 2 ఆర్ మోర్ సిరీస్ అని గుర్తుపట్టాలి, ఆల్టర్నేట్ అని ఆలోచించాలి. నెక్స్ట్ ఏంటంటే మోడల్ నెంబర్ 7 వచ్చేసి రైట్ అబ్జర్వేషన్ బేస్, ప్యాటర్న్ లేదా అబ్జర్వేషన్. మోడల్ నెంబర్ 8 వచ్చేసి ఇల్లాజికల్ అంటే మనకు లాజిక్ ఏం లేదు, ఆలోచించడానికి ఏముండదు, జస్ట్ మనకు ప్రాక్టీస్తోనే ఆటోమేటిక్గా ఐడియా వస్తుంది. నౌ వీ విల్ గెట్ ఇన్ టు ద ఎక్సర్సైజ్. ఇప్పుడు మనం ఎక్సర్సైజ్కి వెళ్దాం. చూడండి, ఎక్సర్సైజ్లో మ్యాక్సిమం ప్రీవియస్ క్వశ్చన్ తీసుకుందాం, కొంత ర్యాండమ్గా చేసే ప్రయత్నం చేద్దాం. సో మోస్ట్లీ మనం తీసుకునే ప్రతి క్వశ్చన్ మోస్ట్లీ 90% అనేవి ఈ మోడల్స్లో ఫాలో అవుతాయి. చూడండి, కాకుండా కూడా కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, వాటిని ఎట్లా గుర్తుపట్టాలి, ఎక్కడ మనం ఫస్ట్ అబ్జర్వ్ చేయాలి, ఎట్లా క్రాక్ చేయాలనేది మనం త్రూ ప్రాక్టీస్ ద్వారా, త్రూ ఎక్సర్సైజ్ ద్వారా మనం కంప్లీట్గా దీన్ని మంచిగా పర్ఫెక్ట్గా చేద్దాం. చూడండి, నౌ విల్ గెట్ ఇన్ టు ద ఎక్సర్సైజ్.